ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈరోజు మిథున రాశి వారికి జాతక ఫలితాల గురించి, ముఖ్యంగా ఈ ఆగస్టు 3వ తేదీ మిథున రాశి వారికి జరగబోయే విశేషమైన పరిణామాల గురించి, కలగబోయే అద్భుతమైన దైవానుగ్రహం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక మిథున రాశి వారికి రోజు అత్యంత శుభప్రదమైన రోజుగా నిలవబోతుంది. ఇలాగే మీరు జీవితంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలని, ఇక ఎటువంటి పరిహారాలు చేయాలి, మీరు ఏ చిన్న మార్పు చేసుకోవడం వల్ల మీ జీవితంలో అనుకున్న విజయాలను సాధిస్తారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ఇక మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వారు మిథున రాశి వారిగా చెబుతారు. ఇక రాశివారు సహజంగా తెలివితేటలు, చురుకుదనం, మన సమయస్ఫూర్తి కలిగిన వారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ ప్రతిభతో ముందుకు వెళ్ళగలిగే శక్తి వీరిలో ఉంటుంది. ఆగస్టు 3వ తేదీ మీ జాతకంలో చక్రంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూల స్థితి కారణం మీ జీవితంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇక అవకాశాలు కనిపిస్తున్న ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, శుభవార్తలను వినడం, ధనప్రాప్తి సంబంధించిన అవకాశాలు రావడం, లేదా మీ మనస్సును ప్రశాంతతను కలిగించే ఒక సంఘటన జరగడం వంటివి జరగవచ్చు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును బలమైన పునాది వేయబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు తగిన ఫలితాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీపై దైవానుగ్రహం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. వీలైతే శ్రీ గణేశ స్వామికి స్మరించుకొని మీ కార్యాలను ప్రారంభించండి. ఇక ఆగస్టు 3వ తేదీ మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్తలను అందించే మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలను మార్గం తీసుకునే చూపించే ఒక మంగళకరమైన రోజుగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు. నమ్మకంతో ముందుకు సాగండి. దైవం మీకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుంది. ఓ నమో నారాయణ నమః. శుభ భూత అని ఇక మీరు ఎన్నిసార్లు రాయాలని పెద్ద నష్టం నుంచి బయటపడతారో, ఇక ఎన్నిసార్లు చివరికి నిమిషాల్లో ఒక గొప్ప అవకాశాన్ని పొందారో ఒకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కాదండి, మీ వెంట ఉన్న ఒక దైవ కరుణ ప్రభావమే. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నారు. మిథున రాశి వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలండి. ఇక మీరు సామాన్యులైన వ్యక్తులు కాదండి. మీ తెలివితేటలు, మీ మాట తీరు, మీ ఆలోచన శక్తి మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ మీలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే అందరికీ త్వరగా నమ్మేయటమే. అందుకు గతంలో చాలాసార్లు మోసపోవటం, నమ్మిన వారి చేతిలో బాధపడటం కూడా జరిగి ఉండొచ్చు. ఈ ఆగస్టు 3వ తేదీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు చేటు చేసుకోబోతుంది. ఇంతకాలం మీ మనసులో ఉన్న ఒక భయం, ఒక ఆందోళన లేదా ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబానికి సంబంధించినది కావచ్చు, లేదా ఆర్థిక విషయానికి సంబంధించినది కూడా కావచ్చు. ఈరోజు మీకు బుధగ్రహం యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల మీరు మాట్లాడే ప్రతి మాటకు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ మాటలే మీకు విజయాన్ని తీసుకురాగలవు. అలాగే మీ మాటలే కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలను కూడా కారణం కావచ్చు. అందుకే ఈరోజు మీ కోపాన్ని పూర్తిగా దూరంగా ఉంచండి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేయబోయే ఒక ముఖ్యమైన పని మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురావచ్చు. అయితే ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇతరుల మాటలను విని తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి. మిథున రాశి వారికి ఈరోజు దైవానుగ్రహం కూడా బలంగా కనిపిస్తుంది. ఉదయం సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణేశ స్వామిని స్మరించుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతతను లభిస్తుంది. ఇక ముఖ్యంగా ఓం గణపతయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల కార్యసిద్ధి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు
ఒక శుభ సంకేతం కూడా కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీతో మాట్లాడిన వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావటం, ఒక శుభవార్త వినటం లేదా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం వంటివి జరగవచ్చు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ప్రారంభం కాబోయే శుభ పరిణామాలకు సంకేతాలుగా భావించవచ్చు. అలాగే ఈరోజు సాయంత్రం సమయానికి వీలైతే ఈ రోజు వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. వారి సలహాలు గౌరవించండి. ఇక మీకు ఎంతో మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసే కొత్త సూచనలు భవిష్యత్తులో ఒక గొప్ప విజయాలకు మార్గం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ ఆగస్టు 3వ తేదీ నమ్మకంతో, ఇక దైవభక్తితో మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. భగవంతుడు మీకోసం సిద్ధం చేసిన శుభ ఫలితాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలో ప్రవేశించడం ప్రారంభం కాబోతున్నాయి. మిథున రాశి వారు మరొక ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఆగస్టు 3వ తేదీ మీ జీవితంలో దైవానుగ్రహం ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన ప్రతి ప్రార్థనకు, ప్రతి కన్నిటికి, ప్రతి కష్టానికి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడండి చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం అవుతుందనేమో, అన్యాయం మాత్రం జరగదు. అందుకే మీరు ఎప్పుడు కూడా నిరాశకు లోనవ్వకండి. ముఖ్యంగా ఈరోజు మీ జాతకంలో మంగళకరమైన యోగం బలంగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కరికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరికైతే అప్పులు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి, కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కూడా ఒక రోజు అనుకూలంగా మారబోతుందండి. ఇక మీ శత్రువుల విషయానికి వస్తే, మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన వారు మీ ఎదుగుదలను చూసి పోయిన వారు సమయం కూడా దగ్గరలోనే ఉందండి. కానీ గుర్తుంచుకోండి, ఎవరి పట్ల ద్వేషం పెంచుకోవద్దు. మీ విజయానికి వారే సరైన సమాధానంగా మారుతారు. ఇక అందుకే వాదనలకు, అనవసరమైన గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మీకు ఈరోజు దైవ ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భగవంతుని ముందు దీపారాధన చేయండి. బుధవారం రోజు శ్రీ గణేశాయ నమః స్వామికి గరిక పూజతో ఇక మంత్రం జపిస్తూ 21 సార్లు జపిస్తూ కార్యసిద్ధి కలుగుతుంది. అలా చేస్తే ఇక అదేవిధంగా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. మీరు బయటకు వెళ్లే ముందు ఒక చిన్న పరిహారాన్ని కూడా పాటించాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లేదా శ్రీ మహావిష్ణువు వారికి చిత్రపటం వద్ద ఒక చిన్న పచ్చ కర్పూరం బిళ్ళను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ కర్పూరాన్ని ఒక చిన్న తెల్లని కాగితంలో ఉంచి ఇక చుట్టి పర్సులో లేదా జేబులో ఉంచుకోండి. బయటకు వెళ్లే ముందు దాన్ని కళ్ళకు అద్దుకొని సర్వ కార్యాలలో విజయాన్ని ప్రసాదించు స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వారానికి ఒకసారి ఆ కర్పూరాన్ని ఇక దేవుని ముందు వెలిగించి కొత్తదాన్ని ఉంచుకోండి. ఇక ఇంటి గడపను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఉదయం పసుపు కుంకుమలతో అలంకరించి శ్రీ లక్ష్మీదేవి ఆహ్వానించండి. ఇక సాయంత్రం వేళలో కనీసం అరగంట పాటు దైవ నామస్మరణ చేసే భక్తి గీతాలను వినండి. మీ కుల దైవాన్ని స్మరిస్తూ ఒక కుటుంబానికి మీరే రక్ష అని ప్రార్థించండి. ఇక మీరు చేసే చిన్న చిన్న ఆధ్యాత్మిక సాధనలో మీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకురాగలవు. ముఖ్యంగా ఈ ఆగస్టు 3వ తేదీ ఇక మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఏ నిర్ణయం తీసుకుని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఏది మంచిదో, ఏది ఇక మీ మనసు ముందుగానే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని గౌరవించండి. మిథున రాశి వారి ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు కాలం క్రమంగా ముగిసిపోయే సంతోషాల కాలం ప్రారంభం కాబోతుంది. భగవంతుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాడు. మీరు నమ్మకంతో ముందుకు సాగండి. మీ కష్టాలకి తగిన ఫలితం తప్పకుండా మీకు అందుతుంది, ఇక దక్కుతుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి దైవం మీకు రెట్టింపు ఆశీర్వాదాలను అందించుగాక. ఈ ఆగస్టు 3వ తేదీ మిథున రాశి వారికి శుభప్రదమైన రోజుగా నిలిచి మీ జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనంద, ఐశ్వర్యం, గౌరవం మరింత పెరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.